ఆర్ యూ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్? సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారా? ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మిల్క్ ప్రొడక్షన్ సరిగ్గా సఫిషియెంట్గా లేదు. సో అంటే పాలు సరిపోవట్లేదు, బేబీ ఏడుస్తూనే ఉంది, సో పాలు పెరగటానికి ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా చెప్పండి అని చెప్తారు. సో దెర్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్ అండి పాలు పెరగటానికి. బట్ కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బేబీ సక్ చేసే కొద్దీ పాలు అనేది పెరగటం స్టార్ట్ అవుతుంది. సో పాలు రావట్లేదని మీరు బేబీని దూరంగా ఉంచకూడదు. యూ షుడ్ మేక్ బేబీ సక్ చేసే కొద్దీ పాలు ఎక్కువగా అవుతాయి. ప్లస్ మీరు అడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మంచి ఆహారము, మంచిగా హైడ్రేషన్ తీసుకొని బేబీని సక్ చేపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా పాలు పెరిగే అవకాశం ఉంది. తర్వాత కొంతమంది ఈ క్రాక్డ్ నిప్పుల్స్ లేదా సోర్ నిప్పుల్స్ అంటారు. అంటే బేబీ సక్ చేసే కొద్దీ అక్కడ స్కిన్ డ్యామేజ్ అవటం వల్ల సోర్ నిప్పుల్స్ అంటారు. సో వాళ్ళు ఫీడింగ్ ఇవ్వలేకపోతారు అనమాట. సో దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, నిప్ కేర్ ఆయింట్మెంట్ అని, నిప్పుల్ షీల్డ్ అని చెప్పేసి ఇస్తాము. సో దానివల్ల కూడా దే కెన్ గివ్ ఫ్రీ. కొంతమంది పాలు ఎక్కువైపోయి బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అంటారు, అంటే గడ్డలు కట్టుకుపోయి పెయిన్తో సఫర్ అవుతారు. సో అప్పుడు ఏం చేయాలంటే హాట్ ప్యాక్ కానీ ఐస్ ప్యాక్ కానీ పెట్టి బ్రెస్ట్ మసాజ్ చేయడం వల్ల బ్రెస్ట్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేయాలి. లోపల ఉన్న మిల్క్ని మొత్తం ఎక్స్ప్రెస్ చేయడం వల్ల బ్రెస్ట్ సాఫ్ట్ అయిపోయి పెయిన్ తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద త్రీ కామన్ కన్సర్న్స్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో నో అబౌట్ ఇట్ టుడే. థ్యాంక్ యూ.